నెల్లూరు జిల్లా అప్పసముద్రంలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో జరిగిన ప్రమాదంలో 10 మంది చిన్నారులతో సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. టపాసులు పేల్చి ప్రమాదానికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. బాధితులకు ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల ఎక్స్‌గ్రేషియా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చర్య తీసుకుని వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్యే గారి చర్య తీసుకొని వాళ్ళని వెంటనే మా కొడుకు ఎవరో తెల్లాలి చంపితే దాన్ని కసిపెట్టే ఇచ్చామా మమ్మల్ని ఇంత పని చేపిస్తుంది వాళ్ళ అమ్మ కొడుకు. ఎప్పుడో సారా ఇద్దరు 4-3 తెల్లాలి చంపితే మా వాడు పోయే వద్దు అమ్మొద్దు అన్నందుకు ఇంత పని చేసి మమ్మల్ని అన్యాయం చేస్తాం. బాధితులకు ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల ఎక్స్‌గ్రేషియా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల ఎక్స్‌గ్రేషియా వాళ్ళు వచ్చి రావాలి. అసలు రాకపోగా వాడిని కాపాడుకునే చచ్చిపోకుంటే ఎటువంటి పరిస్థితి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసినప్పుడు వాళ్ళు వద్దురా అంటుంటే వాడు మళ్ళీ ఇంకొకటి పెట్టి కాలవడం జరిగింది. అవునా కాదా? వినకుండా ఒకరు మాట్లాడాలా, అందరు మాట్లాడాలి. ఎవరైనా ఒకరు మాట్లాడాలి. మాది అప్పసముద్రం గ్రామం, ఉదయగిరి మండలం. ఎప్పట్లాగానే ఈ గ్రామంలో ఉన్న యువత పెద్దలు అందరం కూడా చాలా సంతోషంగా అందరం చందాలు వేసుకొని చాలా గొప్పగా వినాయక చవితిని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. అయితే నిన్న నిమజ్జనానికి సంబంధించి మేమందరం ఏర్పాట్లు చేసుకొని ఊరేగింపుకి వెళ్తున్న క్రమంలో నడింపల్లి నుంచి కూడా వినాయక నిమజ్జనానికి ఒక బండి ఇటుగా ఎదురుగా రావడం జరిగింది. వాళ్ళు బండిని క్రాస్ చేయకుండా బండి పక్కనే బండి పెట్టి కావాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామంలో కూడా పెద్దలు చెప్పిన ఊరు వినకుండా కూడా కాలవండ్రా అని మందు కాల్చి 9 మంది ప్రాణాలు తీసేదానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఈరోజు ఆ పిల్లల పరిస్థితి కూడా చాలా దయనీయమైన పరిస్థితి. వాళ్ళు చచ్చిపోలేదు కానీ సచ్చిన సేవలతోనే సమానం. వాళ్ళ పరిస్థితి ఏంటంటే కాళ్ళు మొత్తం అంటే ఈ నల్లమందు కాల్చిన వల్ల మంటలు ఎక్కువైపోయి విపరీతమైన బాధాకరమైన స్థితిలో వాళ్ళని మనం ఆత్మకూరు ప్రభుత్వ